హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో ఏంటో మీరే చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను నమాజ్కి వెళ్తున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, నేనైతే వేరే చోటకి నమాజ్కి వెళ్తున్నాను. వెళ్ళే దారిలో తీయాలనిపించి చిన్న వీడియో అయితే కవర్ చేశానండి. అదేంటో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇదేనండి మా విలేజు. చీరలు అయితే ఈ విధంగా గెంజి పెట్టి అయితే ఈ విధంగా ఆరేసుకుంటారండి. ఇలా అయితే చీరలు సాఫ్ట్గా ఉంటాయని. చూసారండి, విలేజ్ అనగానే బాగా మనకి గుర్తొచ్చేది పొలాలు, చెట్లు, ఇంకా చాలా ఉన్నాయండి. ఎక్కువగా విలేజ్ అనేసరికి పొలాలే గుర్తుకొస్తాయి ఫ్రెండ్స్. సిటీలో అయితే మనం ఒక మొక్క వేసుకోవాలన్నా చాలా కష్టమండి. ప్లేస్ అనేది ఉండదు, ఎక్కువ అపార్ట్మెంట్లు కదా ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారండి, ఈరోజైతే నమాజ్కి ఎక్కడికైతే నేను వెళ్ళానో అది కూడా మీకు చూపిస్తానండి. చూసారా, ఇదేనండి నా కోసం అయితే ఆవిడ అన్నీ సిద్ధం చేసి ఉంచారండి. నమాజ్ చేసుకోవడమే లేటు, ఎప్పుడూ తీయలేదండి, ఇదే తీయడం నమాజ్కి సంబంధించి వీడియో. మేము ఇద్దరమండి నమాజ్ చేసుకునేది, అందుకే ఇద్దరికి ఆవిడ ఏర్పాటు చేశారండి. చూసారా ఫ్రెండ్స్, 2 రోజులు అయిందండి వీడియోలు పెట్టలేదు. ఇవాళ అయితే మళ్ళీ పెడుతున్నాను ఫ్రెండ్స్. నేనైతే కొన్ని హెయిర్ బ్యాండ్స్ కూడా తయారు చేశానండి, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా. ఒక్కొక్క కలర్లో తయారు చేశాను ఫ్రెండ్స్. చూస్తే మీరు కూడా లైక్ చేస్తారు. చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వైట్ కలరు, గ్రీను, బ్లూ కలరు, బ్లాక్ కలరు చాలా బాగున్నాయండి దగ్గర నుంచి చూస్తేనే. ఇవన్నీ అయితే నేనే తయారు చేశానండి. బ్లూ కలర్ అయితే బాగుందండి, తర్వాత గ్రీన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారా, ఒకటి మీకు చూపిస్తున్నానండి ఈ విధంగా. వైట్ కలర్ కూడా ఈరోజే తయారు చేశాను ఫ్రెండ్స్, అవి కూడా మీకు చూపించాలని. బ్రౌన్ కలరు చాలా, ఇప్పుడు నా దగ్గర ఉన్న అంతవరకు ఇవేనండి, ఇంకా తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్.